వెల్కమ్ టు వికితా కిచెన్. నేను మీ వికిత. ఇంట్లో మనం రుబ్బుకుంటే దోసల పిండి అంత టేస్ట్గా రాదు అండ్ త్వరగా పులిసిపోతుంది. బయట కొనుక్కుని పిండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ స్మూత్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కదా. అది ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుకు 2 కప్పుల మినపప్పు తీసుకోవాలి. దానికి 1.5 కప్పు రైస్ అని తీసుకోవాలి. దాన్ని 8 అవర్స్ సోక్ చేసిన తర్వాత 2 టైమ్స్ కడిగి ఈ విధంగా, నేను నార్మల్ మిక్సీలో అయితే పట్టట్లేదు. ఈ మిషన్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఇది జ్యూసర్ అనమాట. ఈ జ్యూసర్లో చేసుకుంటుంటే చాలా బాగుంటుంది. ఇది చాలా మెత్తగా ఉంటుంది అండ్ కలర్ కూడా చూస్తున్నట్టయితే చాలా వైట్గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇదే జ్యూసర్ కనుక మీ ఇంట్లో ఉంటే కనుక ఇలాగే ట్రై చేయండి. దోసల పిండి చాలా బాగుంటుంది. దోసలు చేసుకునేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.